రాజ్యాంగం అడ్డుకుంటుందా? పార్లమెంట్ ఏమన్నదే? రాష్ట్రపతి కూడా ఏమి ఇబ్బంది పెట్టడే? 42% సీట్లు బీసీలకు ఇవ్వడానికి అడ్డంకి లేనటువంటి టికెట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, మీరు అవి మీ చేతులు ఉన్నాయి, మీరు ఇయ్యరు. 42% కాంట్రాక్టులు బీసీలకు మీరు ఇయ్యరు. రాని దాన్ని ఏదైతే చిక్కులు హార్డిల్స్ ఉంటే దాన్ని మనకు చూపెడతా ఉంటారు, ఇది మీకు ఇస్తామని చెప్పి. ఓకే, ప్రజల్లో అయితే ఒక చైతన్యం అయితే వచ్చింది ఏంటంటే బీసీలో ముఖ్యంగా 100% మాకు మా ఓట్లు మాకు సీట్లు కావాలని చెప్పి వచ్చింది. దాంట్లో మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా చేసింది అయితే ముందుకు అడుగేస్తుంది. ఈ తరుణంలో మరి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల్ని మోసం చేస్తుందని ప్రచారం జరుగుతుంది కదా, దీన్ని తీన్మార్ మల్లన్న ఎట్లా అడ్డుకుంటాడు? ఎట్ ద సేమ్ టైం కులగణన చేసింది మేమే, దేశానికి రోల్ మోడల్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, సీఎం రేవంత్ రెడ్డితో సహా అందరు చెప్తున్నారు. అలాంటి క్రమంలో ఆ కులగణన అంశంలో మీరు మొదట ఆక్షేపణ చేసిరు, వాటిని ఆ పేపర్లను కూడా కాలబెట్టిరు. మీరు ఒక ఎమ్మెల్సీ బాధ్యత అయితే అనే పదవిలో సరే, మీకు బీసీల విషయంలో దీంట్లో మీ చిత్తశుద్ధిని తర్వాత మీరు మీ ఆవేదన అందరూ అర్థం చేసుకుంటారు. కానీ మీరు చేసిన కార్యక్రమాలతోని కాంట్రవర్సీగా తయారవుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత విషయంలో సరే, మనం ఇంకా మీ సాటి ఇంకెవరైనా మగవారిని అంటే అది ఓకే, ఒక మహిళను కించపరిచిరు అని చెప్పి బీసీలో కూడా కొంత వ్యతిరేకత. ఒక్కటి బాయ్ సాబ్, నేను ఫైనల్ క్లారిటీ ఈ ఛానల్లో ఇస్తాను. నేనేమన్నా, మీకు మాకు ఇలాంటి పొత్తు లేదు, అది కంచం పొత్తు అయినా మంచం పొత్తు అయినా లేదు అని చెప్పిన. లేదు అంటే మీరు హ్యాపీగా ఉండాలన్నా వద్దా? ఉండాలి. మరి లేదంటే హ్యాపీగా ఎందుకు లేదు, దాంట్లోకి ఎందుకు వచ్చినా ఉందని చెప్పన్నా. మరి అంటే ఇప్పుడు మా బీసీల బీసీ వాదం ఎత్తుకున్నాడు. మా బీసీల సంస్కృతి కల్వకుంట్ల కవిత దొరసానికి ఎట్లా తెలుస్తుందండి? విజయనగరం నుంచి వలస వచ్చిన ఆమెకు ఇక్కడ బీసీలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నడవడిక, వాళ్ళ కట్టుబొట్టు గీమెకేం తెలుస్తుందండి? ఆమె కూడా ఒక 15 సంవత్సరాలుగా తెలంగాణలో ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ జాగృతి పెట్టారు. అలాంటి మహిళ మీలాంటి వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి ఆమె కూడా 42% రిజర్వేషన్ కావాలని అడుగుతుంది, కానీ ఈ దీంట్లో ఇంకేం అనట్లేదు కదా. నేనేమంటున్నా, ఆమెకు 42% రిజర్వేషన్ కావాలి అని ఇప్పుడు కొత్తగా కోరిక పుట్టింది కదా. వాళ్ళ నాన్న 33% రిజర్వేషన్ 22కు తెచ్చినప్పుడు, నాన్న ఇది అన్యాయం చేస్తున్నావు బీసీలకు, ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు? ఆ మాట ఎందుకు అనలే? 2014 నుంచి 2018 దాకా తెలంగాణ క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి లేకపోతే, నానా ఇది తప్పు, మహిళా మంత్రి ఉండాల్సిందే అని ఎందుకు చెప్పలేదు? 2014 నుంచి 2023 డిసెంబర్ 6 తారీఖు వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అంటే అప్పుడు నాన్నకి ఎదురు చెప్పలేకపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే డ్రామా, ఇది పొలిటికల్ డ్రామా. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎక్కడ ఏ ఒడ్డు దొరకట్లేదు. అటు తల్లిదండ్రులు, అంటే దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటారా? కన్ఫర్మ్ చెప్తాను, తల్లిదండ్రులు అన్న బావ పట్టించుకోవట్లేదు. ఇటు కాంగ్రెస్లో చేరదామంటే చివరి క్షణంలో అది అడ్డుపోయింది. బీజేపీలోకి పోయే పరిస్థితి లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక నడి చౌరస్తాలో నిలిచిపోయింది కవిత. ఆమె ఎవరో మాటలని తీన్మార్ మల్లన్న మీదకి దాడులకు కొంతమందిని పంపితే పంపుండొచ్చు. సరే, వచ్చిన వాళ్ళు కూడా మందెవరు కాదు, మా పేద వర్గాల బిడ్డలే వచ్చి ఉంటారు. నేనైతే ఒకటి చెప్తా ఉన్నా కవిత గారికి సూచన, నువ్వు ఒంటరి అయిపోయినావు. ఈ క్షణంలో నీ పక్కకు ఉండాల్సింది రౌడీలు, గూండాలు కాదు, మేధావులు, ఆలోచన పరులు ఉండాలి. నిన్నెవడో రాంగ్ గైడ్ చేసినాడు, అది తప్పును సరిదిద్దుకో. అంటే ఇప్పటికే కవిత తప్పు చేసింది ఏ విషయంలో అంటారు? ఇట్లా దాడులు చేయించి హత్యాయత్నాలు చేయించడం తప్పు ఈ కార్యక్రమం. ఓకే, అంటే తెలంగాణలో ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, తర్వాత మీలాంటి వాళ్ళకి ఇలాంటి రక్షణ లేకపోతే, తీన్మార్ మల్లన్న నేను కూడా చాలాసార్లు చూసినా కానీ తీన్మార్ మల్లన్న మొహంలో ఒక ఆందోళన కనిపిస్తుంది, మరి శరీరానికి గాయాలైనాయి. వీటన్నిటిని తట్టుకొని తీన్మార్ మల్లన్న ఆ బీసీ వాదాన్ని తీసుకెళ్దామనుకున్న క్రమంలో ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం కావచ్చు. సో బీసీలలో కూడా కొంత వ్యతిరేకత వస్తుంది, ఏం చెప్తారు? ఒకటి, తీన్మార్ మల్లన్న ఆందోళనో, భయమో, లేకపోతే పక్షపాతము, ఇంకోటి నా జీవితంలో నేను చూడరు కూడా. నేను ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు దాని తొవ్వలో ఉన్న హార్డిల్స్ అన్నీ కూడా రాసి పెట్టుకుంటా, ఏమేమి హార్డిల్స్ ఉంటాయని.
ఇది చాలా చిన్న విషయం నా దృష్టిలో, చాలా చిన్న విషయం. తీన్మార్ మల్లన్న ఎప్పుడైనా ఏ స్టెప్ వేసినా బలంగానే వేసినా, బలహీనంగా వేయలే. తీన్మార్ మల్లన్నతోని పెట్టుకొని పోయినటువంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు నాతో కొట్లాడి అలసిపోయి అడబన్నారు. ఈమె పెద్ద లెక్కేం కాదు నాకు, అర్థమైందా? ఈమె చాలా చిన్న మనిషి, చాలా అంటే కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉన్నటువంటి మహిళ. కాబట్టి ఆమె మీద నాలాంటి నాలెడ్జ్ అప్లై చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే నీ పక్క కాళ్ళు కాదమ్మా ఉండాల్సింది వీళ్ళని సూచన చేస్తా ఉన్నా తోటి సభ్యులు. తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీసీ వాదాన్ని నిలబెట్టడం కోసం, బీసీల కోసం పోరాడడం కోసం కావచ్చు, 42% రిజర్వేషన్లు అమలు చేయడం కోసం ఏం చేయబోతున్నారు? 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ, అది మల్లన్న కాదు. అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తా. రెండోది, రాజకీయంగా బీసీలను ఒకే వేదిక మీదకి తీసుకొస్తాం. బీసీ ఉద్యమకారులను, బీసీ సంఘాలను, ఎంబీసీ కులాలను, అలాగే మైనారిటీ సోదరులు అందరినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీగా బీసీలు అవతరించబోతా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో వాళ్ళ స్వాటా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధమవుతాం. అంటే ఆ వేదిక ద్వారా, బీసీ వేదిక ద్వారా మల్లన్న దానికి నాయకత్వం వహించబోతున్నాడు, రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడా? 100% రాజకీయ పార్టీ పెడుతున్నాం, డౌటే లేదు. దాని పేరు ఏమన్నా ఖరారైందా? పేర్లు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కానీ రాజకీయ పార్టీ పెడతా ఉన్నాము. ఆ రాజకీయ పార్టీ పని కూడా దాదాపు పూర్తయిపోయింది, ఏం ఇబ్బంది లేదు. అతి త్వరలో రాజకీయ పార్టీ ఉంటుంది. మా బీఫామ్లు మేమే ఇచ్చుకుంటాం. కాంగ్రెస్ పార్టీ సింపతితోనే ఎమ్మెల్సీగా గెలిచిన మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. సో రేపొద్దున మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడా, లేకుంటే బీసీ వాదంతో కాంగ్రెస్ పార్టీ సింపతితో మల్లన్న గెలిచిందా? కాంగ్రెస్ పార్టీ సింపతి ఏమైంది మొన్న కరీంనగర్లో? కాంగ్రెస్ పార్టీ సింపతి ఏమైంది మొన్న 8 ఎంపీ ఎన్నికలలో? అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఎమ్మెల్సీగా పోటీ చేసి అప్పుడు గెలిచారు కదా. గుర్తుపెట్టుకోండి, ఎవరు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు సహకరించకున్నా తీన్మార్ మల్లన్న గెలిచి వచ్చింది అక్కడ. అది తీన్మార్ మల్లన్న బలం. అది నా ప్రజలు, నన్ను నమ్ముకున్న ప్రజలు నన్ను నాయకునిగా గెలిపించి తోలితే వచ్చిన కాంగ్రెస్ పార్టీ సానుభూతితో కాదు, కాంగ్రెస్ పార్టీని తీన్మార్ మల్లన్న గెలిపించింది అక్కడ. అర్థమైందా? మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసారు కదా, ఇప్పుడు మళ్ళొకసారి కూడా పార్టీలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ